వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. తెల్లవారుజాము నుంచే కిక్కిరిసిపోయిన ఆలయాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. భక్తులతో కోలాహలంగా యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, ధర్మపురి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్. కడప జిల్లాలో సీఎం జగన్ 3 రోజుల పర్యటన. లోకేష్ తో కలిసి హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిషోర్. ఒకే వాహనంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిన లోకేష్, పీకే, చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ భేటీలో రాబిన్ శర్మ టీం సభ్యులు. రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సమావేశం. ఒక చోట గెలిచిన ఎమ్మెల్యేను మరో చోటికి మార్చడం చాలా కష్టమైనదని వెల్లడి. ఇది ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన పని అంటూ వ్యాఖ్యలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం జగన్ 3 రోజుల నిమిత్తం నేడు కడప చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా కడప రిమ్స్ లో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. రిమ్స్ ప్రాంగణంలోనే మానసిక వైద్యశాలను, క్యాన్సర్ విభాగాన్ని కూడా ప్రారంభించారు. తన పర్యటనలో భాగంగా సీఎం జగన్ కడపలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవంలోనూ పాల్గొన్నారు. అటు 1000 కోట్లతో ఏర్పాటు చేసిన సెంచరీలపై పరిశ్రమను ప్రారంభించారు. ఈ పరిశ్రమ వల్ల 2000 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ దివ్యాంగులకు 3 చక్రాల స్కూటర్లను పంపిణీ చేశారు. పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయన పీవీ జ్ఞానభూమి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన మేధావి పీవీ అన్నారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ముందుకు నడిపించారని గుర్తు చేశారు. బంగారాన్ని కుదవపెట్టి అప్పు తేవడంపై పీవీ ఒక మాట చెప్పారని, తెలివైన వాడు సగం ఆస్తిని కుదవపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని చెప్పారని గుర్తు చేశారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ అన్నారు. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారని తెలిపారు. పీవీ మన మధ్య లేకపోయినా ఆయన చేపట్టిన సంస్కరణలు ఎప్పటికీ ఆచరణీయమన్నారు. పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వీరిద్దరూ తెలంగాణకు లంకెబిందు లాంటి వారని పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో రాణించిన, పరిపాలనలో పారదర్శకవంతమైన పరిపాలనను అందించిన, ముఖ్యంగా సీలింగ్ యాక్ట్ ద్వారా పేదలకు ఆత్మగౌరవమైన భూమి, ఆ భూమి కొద్దిమంది చేతుల కబద్ధ హస్తాలలో ఉంటే ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి పోరాటం, నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటం భూమి చుట్టూనే పరిభ్రమించింది. ఆ తర్వాత జరిగిన నక్సల్బరీ పోరాటాలు కూడా ఈ భూమి చుట్టూతోనే పరిభ్రమించినాయి. భూమి పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చింది. పేదవాడి ఆత్మగౌరవమైన భూమిని భూ పంపకాల ద్వారా వాళ్ళకి చేర్చినప్పుడే ఈ యొక్క పోరాటాలకు ఒక నిబద్ధత ఉంటుంది అని చెప్పి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వీటన్నిటిని కూడా భూసేకరణ చేసి పేదలకు భూములు పంచడానికి పివి నరసింహారావు గారి బలమైన పునాదులు వేయడం జరిగింది. ఈరోజు ఆర్థిక రంగంలో రాణించిన, పరిపాలనలో పారదర్శకవంతం. టీడీపీ ఎన్ఆర్ఐ నేత యష్ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. యష్ అరెస్టును ఖండిస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులపై కాకుండా అంగన్వాడీల సమస్యలపై దృష్టి సారించాలని చెప్పారు. తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్న వారిని అణిచివేయాలని చూడడం సరికాదని అన్నారు. విపరీతంగా పెరిగిపోతున్న ఖర్చులకు అనుగుణంగా జీతాలు, చెల్లింపులు లేవని విమర్శించారు. సంక్షేమ పథకాలకు కూడా వివిధ ఆంక్షలు పెట్టి కోతలు విధిస్తున్నారని చెప్పారు. అక్రమ కేసులు పెట్టడానికి, ప్రజలను వేధించడానికే సమయాన్ని వెచ్చిస్తున్నారని, సమాజ సేవ చేస్తున్న అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించాలని అన్నారు. వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ధనుర్మాసం నేపథ్యంలో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతో పాటు శ్రీవారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు. అనంతరం శ్రీవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచే స్వామివారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. జనవరి 1న అర్ధరాత్రి 12 గంటల వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉండనున్నాయి. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు.
ఏకాదశి పర్వదినంలో వైకుంఠ ద్వార దర్శనం మొదటి రోజు స్వామివారి కైంకర్యాలన్నీ ముగిసిన తర్వాత తిరుప్పావై అర్చన తోమాల 2 గంటలు అయిన తర్వాత ఎగ్జాక్ట్గా 1 గంట 30 నిమిషాలప్పుడు అంటే 1:30 ఈరోజు అర్లీ మార్నింగ్ విఐపి దర్శనం మొదలుపెట్టడం జరిగింది. విఐపి టోకన్స్ కరెక్ట్గా 4008 ఇవ్వటం జరిగింది. 4008 విఐపి టోకన్స్లో 3850 వరకు మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా 150 టికెట్లు కొనుగోలు చేయలేదు. ఈ విఐపి స్లాట్ 1:30కు 1:45 మొదలైంది. 1:45 మొదలై 5:15కు క్లోజ్ అయింది. ఎస్ఎస్డి ఎస్ఈడి స్లాట్స్ 2 కూడా 6 AM ఇచ్చాము మేము. కానీ 45 నిమిషాల ముందే వాళ్లకు ఇచ్చినటువంటి స్లాట్కు దాదాపు 45 నిమిషాల ముందు ఎస్ఎస్డిని ఎస్ఈడిని వదలడం జరిగింది. 6 గంటలకు ఉన్నటువంటి స్లాట్ 45 నిమిషాల ముందు వదిలాము. ఇప్పటి నుంచి ప్రతి స్లాట్ కూడా 1.5 అవర్ ముందు తీసుకొని వైకుంఠంలో కూర్చోబెట్టుకొని వాళ్ళకు భక్తులకు మంచి దర్శనం చేయించి వైకుంఠ ద్వార దర్శనం పంపించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వైకుంఠం 1 వైకుంఠం 2లో ఇప్పటికరివి అయితే వెయిటింగ్ లేదు. వెయిటింగ్ లేకపోయినా భక్తులకందరికీ కూడా కాఫీ, టీ, పాలు అన్నీ అందించడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా ఒకవేళ ఏదైనా వెయిటింగ్ వస్తే ఆ వెయిటింగ్ 1-2 గంటల కంటే ఎక్కువ లేకుండా మెయింటైన్ చేస్తూ భక్తులందరికీ కూడా ఆహార పదార్థాలు, కాఫీ, టీ అన్నీ అందిస్తూ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈ వైకుంఠ ద్వార దర్శనం చేయడం జరుగుతుంది. అలాగే ఈ తిరుపతిలో టోకన్స్ ఇవ్వడం జరిగింది, మీకు తెలిసిన విషయమే. అక్కడ కూడా చాలా చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ఈ టోకన్స్ ఇవ్వడం జరిగింది, ఎస్ఎస్డి టోకన్స్. ఈ ఎస్ఎస్డి టోకన్స్, ఎస్ఈడి టోకన్స్ కలిపి ప్రతిరోజు 70 నుంచి 75,000 ప్రతి రోజును బట్టి స్వామివారి కైంకర్యాలను బట్టి దర్శనం చేయించడం జరుగుతుంది. ఈ 10 రోజులు దాదాపుగా 8 లక్షల మందికి భక్తులకు దర్శనం చేయించడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు 5 సార్లు తెనాలిలోని తన ఇంటిపై దాడి చేశారని ప్రవాసాంధ్రుడు బొద్దులూరి యశస్వి తెలిపారు. తల్లికి ఆరోగ్యం బాగాలేదని చూసేందుకు అమెరికా నుంచి వస్తే లుకౌట్ నోటీసులు ఇచ్చి 4 గంటలు పైగా శంషాబాద్ విమానాశ్రయంలోనే ఉంచారని వెల్లడించారు. అనంతరం గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారన్నారు. ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదని యశస్వి స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజా మండిపడ్డారు. తల్లిని చూడడానికి వచ్చిన కుమారుడిని ఒక ఉగ్రవాదిలా అరెస్ట్ చేశారా అని దేవినేని ఉమా ప్రశ్నించారు. నిన్న నేను అమెరికా నుంచి మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేకపోతే మా అమ్మగారిని చూడటానికి నేను అమెరికా నుంచి రావడం జరిగింది. నిన్న ఈవినింగ్ 7:45కి నేను మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగటం జరిగింది. ఎమ్మటే ఇమిగ్రేషన్లోకి వెళ్ళాను. ఇమిగ్రేషన్లో నాకు లుక్ ఓవర్ నోటీస్ ఉందని చెప్పి అక్కడ ఉన్న ఆఫీసర్ ఆపడం జరిగింది, లుక్ ఓవర్ సర్క్యులర్. సో అక్కడ నుంచి నన్ను మళ్ళీ గుంటూరు సిఐడి పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆల్మోస్ట్ 4 అవర్స్ అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ నుంచి మళ్ళీ సిఐడి పోలీస్ వాళ్ళు ఆల్ ద వే హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి గుంటూరు తీసుకురావడం జరిగింది. నేను వచ్చిన కారణం ఏంటంటే మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేదు, మా అమ్మగారిని చూడటానికి నేను హైదరాబాద్ రావడం జరిగింది. యాక్చువల్గా గత 4 సంవత్సరాల్లో దాదాపు మా ఇంటి మీద 5 సార్లు దాడులు జరిగాయి. 4 సార్లు మా ఇల్లు గోడలు బద్దలు కొట్టారు, సీసీ కెమెరాలు వాళ్ళు కొట్టారు. అయినా సరే నేను ఏ రోజు ఇండియా రాలేదు, ఎందుకంటే మా అమ్మగారు చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను చూడటానికి వస్తే ఇక్కడ ఈ రకంగా అంటే లుక్ ఓవర్ సర్క్యులర్ ఇచ్చి ఈ రకంగా ప్రజల గొంతు అంటే మేము ఇష్యూ బేస్డ్ మేము మాట్లాడుతుంటే మా గొంతు నొక్కాలి, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలి, ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం నిరంతరం చేస్తూనే ఉంది. కానీ మా పోరాటం ఎప్పుడు ఆగదు. ఈ ప్రభుత్వం మీద మా పోరాటం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి ఎలా చేయాలి, సంక్షేమం ఎలా చేయాలి, రాష్ట్రాన్ని రాజధాని ఎలా కట్టాలి ఏమీ తెలియకుండా ఎంతసేపు ప్రశ్నించిన వాళ్ళ గొంతులు నొక్కి, ప్రశ్నించిన వాళ్ళని అక్రమ కేసులు పెట్టి, వాళ్ళని జైళ్లలో పెట్టి, వాళ్ళని కొట్టడం, వాళ్ళని చంపడం చేస్తున్నారంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఉందో
ప్రతి ఒక్క రాష్ట్ర పౌరులందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు తల్లి ఆరోగ్యం బాగాలేదు, నేను చూడటానికి వచ్చాను అంటే కనీసం నన్ను తల్లి దగ్గర కూడా పంపించకుండా డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చారు. ఈరోజు ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ గమనించి వచ్చే రోజులలో 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడి మీద ఉంది. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో మంచి మంచి నాయకులు, ఎంతో అభివృద్ధి చేసిన నాయకులు ఉన్నారు. మన పక్కన ఉమా గారు కానివ్వండి, ఆలపాటి రాజా గారు కానివ్వండి, సార్ కానివ్వండి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల కోసం సేవలు చేశారు. కానీ ఈరోజు ఉన్న మంత్రులు రాష్ట్ర ప్రజల కోసం పని చేయకుండా వాళ్ళ సొంత లబ్ధి కోసము రాష్ట్రాన్ని దోచుకుని తినడానికే పనిచేస్తున్నారంటే రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత దారుణంగా, ఎంత అవినీతికి పాల్పడుతుందో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు ఆలోచించి వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఎన్నుకొని తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది. మన యువ నాయకుడు నారా లోకేష్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మా యువ నాయకుడు లోకేష్ గారు పదే చెప్తూ ఉంటారు, ఈరోజు కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని కూడా వదలను అని పదే చెప్తుంటారు. నా దానిలో కూడా రుజువైంది. నేను అరెస్ట్ అయిన కరెక్ట్గా 4-5-6 అవర్స్లో లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఉమా గారు, ఆలపాటి గారు, పెద్దలు అందరూ కూడా, మా సోదరుడు వంశీ, ఉమేష్ గారు, వీళ్ళందరూ కూడా వెంటనే ఫాలోఅప్ చేసి నన్ను ఈరోజు నోటీస్ ఇచ్చి బయట తీసుకురావడంలో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నా పాదాభివందనాలు. నేను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండడం చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే కార్యకర్తల పార్టీ, కార్యకర్తలకు చిన్న కష్టం వచ్చినా నాయకుడు లోకేష్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నాయకులు. మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న టీఎస్ఆర్టీసీ కీలక విజ్ఞప్తి చేసింది. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని కోరింది. తక్కువ దూరం ప్రయాణించే వారు ఎక్కువగా ఎక్సెస్ బస్సులు ఎక్కుతున్నట్లుగా యాజమాన్యం దృష్టికి వచ్చిందని, పర్యవసానంగా ఎక్కువ దూరం వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు ఎదురవుతున్నాయని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపాలంటూ సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారని, ఇకపై ఎక్స్ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లో మాత్రమే ఆపుతారని స్పష్టం చేశారు. ఈ మేరకు సిబ్బందికి సహకరించాలని సజ్జనార్ కోరారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి ఉచిత ప్రయాణం మహిళలకి, ఆడపిల్లలకి, అదేవిధంగా థర్డ్ జెండర్కి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. చాలా చోట్ల అనూహ్య స్పందన వచ్చింది. రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు మా బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది. బట్ ఈ ఒక పథకం ఇంప్లిమెంట్ చేయడంలో యాజమాన్యానికి, ముఖ్యంగా మన సిబ్బంది కూడా కొన్ని సమస్యలు తెలియెత్తుతున్నాం. ముఖ్యంగా చాలామంది మహిళలు తక్కువ దూరంకి వెళ్ళే వాళ్ళు కూడా మన ఎక్స్ప్రెస్ బస్సులో ఎక్కి దూర ప్రాంతం వెళ్ళే ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కోరుతున్నాను, మీరు తక్కువ దూరంలో వెళ్ళే వాళ్ళైతే వెలుగు బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా కొంతమంది మహిళలు స్టేజ్ కాకుండా మధ్యలో, రోడ్ మధ్యలో ఆపడము, లేదంటే ఎక్కడ కావాలో అక్కడ ఆపండి అని చెప్పి అడుగుతున్నారు. దీనివల్ల కూడా చాలా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. స్టేజ్ దగ్గర మాత్రమే మా బస్సు ఆగడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీనివల్ల కూడా దూర ప్రాంతం వెళ్ళే వాళ్ళు, వేరే ప్రయాణికులు కూడా మేలు జరుగుతుంది. మన కండక్టర్స్కి, డ్రైవర్స్ కూడా బాగా జరుగుతుంది. లేదంటే కొన్ని చోట్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మన కండక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వచ్చే రోజు కూడా ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మహిళలు, ఆడపిల్లలు, థర్డ్ జెండర్ వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మరీ యాజమాన్య తరఫు నుంచి అందరు కోరుతూ, మహిళా లోకానికి, ఆడపిల్లలకి, థర్డ్ జెండర్ అందరూ కూడా నేను యాజమాన్య తరఫు నుంచి కూడా సహకరించేందుకు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. తన పార్టీ పేరు జై భారత్ నేషనల్ పార్టీ అని లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఐపీఎస్ కు స్వచ్ఛంద పదవి విరమణ చేసి ప్రజల మధ్యకు వచ్చారని తెలిపారు. అనేక వర్గాల ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను అవగాహన చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని వివరించారు.
సమస్యలు పరిష్కారాలను వారిని అడిగి తెలుసుకుంటూ రాష్ట్రం మొత్తం తిరిగి చేసిన అధ్యయనంతో రాజ్యాధికారం ముఖ్యమైన విషయాన్ని గుర్తించారని వెల్లడించారు. ఆ విధంగా 2019 ఎన్నికల్లో పోటీ చేశానని 3 లక్షల మంది వరకు ఓటర్లు మద్దతు పలికారని వివరించారు. లేకపోయినా నేను నమ్ముకున్నది మా ప్రజల యొక్క నైతిక బలం. ఆ నైతిక బలంతో ప్రజలందరికీ అండగా ఉండడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. మా దగ్గర అర్థబలం లేదు, అంగబలం లేదు, కానీ ప్రజల దగ్గర మా దగ్గర ఉన్న నైతిక బలంతో ఈ రాష్ట్రం అంటే ఏంటో అని ప్రపంచానికి చూపించడానికి ప్రజల కాంక్షల నుంచి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. ఒకరు తప్పు చేశారు, తప్పుతో అప్పు చేశారు. ఇంకొకరు తప్పుతో పెద్ద అప్పులు చేస్తున్నారు. వేరొకరు తప్పుతో అప్పు చేసిన వారి పక్కన ఉంటున్నారు. మేము తప్పు చేయము, అప్పు చేయము. మేము తప్పు చేయము, అప్పు చేయము. యువతరం యొక్క ఆధారంతో యువతరాన్ని మా వెంట తీసుకుని వీరందరూ తీసిన అప్పు తీర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ రాష్ట్రం కన్నా ముందుగా తీసుకువెళ్లే దానికోసం పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. అప్పు చేయము, తప్పు చేయము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ కన్నా ముందుకు తీసుకువెళ్తాం ఖచ్చితంగా. ఈ దయనీయ స్థితి ఇప్పటికైనా మారాలి. దానికోసమే ఈ జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ముందుకొస్తున్నాం. ఈ ఆశయంతోనే మేమందరము మీ ముందు నిలుచున్నాం. మీరు నందరూ నడుం బిగించి నాకు అండదండగా ఉండి స్వర్ణ భవిష్యత్తును, రాష్ట్రానికి స్వర్ణాంధ్ర అంటే స్వర్ణ భవిష్యత్తు ఉండాలి. భారతదేశంలో ఉన్నంత యువతరం ఎక్కడా లేదు. అటువంటి యువతరం ఉపాధి కోసం ఎందుకు తప్పించాలి అన్నది కూడా ఆలోచిస్తూ ఉంటే దానికి పరిష్కారాలు కనుగొనడానికి పుట్టిన పార్టీయే జై భారత్ నేషనల్ పార్టీ. చీకటి ఉంటే దాన్ని తిట్టకుండా ఒక చిరు దీపం పెట్టమని మా అమ్మ నాకు చిన్నప్పుడు నేర్పించింది. చీకటి ఉంటే చీకటిని తిట్టుకోకుండా చిరు దీపం పెట్టమని మా అమ్మ నాకు చిన్నప్పుడు నేర్పించింది. రాష్ట్రం చీకటిలో ఉంటే నేను ఈ రోజు పెడుతున్న ఈ చిరు దీపాన్ని చూడ్డానికి మా అమ్మ కూడా వచ్చింది. ఈరోజు చీకటిలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులతో నింపడానికి ఒక చిరు దివ్వే మా జై భారత్ నేషనల్ పార్టీ. అందరూ చీకటి చూసి భయపడిపోతుంటారు. అందుకనే మా అమ్మ చెప్పింది, చీకటి కోసం భయపడద్దు, నీ ప్రయత్నం ఒక చిరు దీపం పెట్టు అక్కడ. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పక్షాల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పొత్తులో భాగంగా జనసేనకు 25 సీట్లు ఇస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారని నాని అన్నారు. టీడీపీ 150 సీట్లలో పోటీ చేస్తే మిగిలిన 25 సీట్లు జనసేనకు ఇస్తున్నారని వివరించారు. జనసేనకు ఇచ్చే ఆ 25 సీట్లలోనూ సగం స్థానాలకు తామే అభ్యర్థులు ఇవ్వాల్సి ఉంటుందని టీడీపీ నేతలు ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. పడమటి సెంటర్లో ఉన్నాడండి అంటారు కాసేపు. మళ్ళీ రాత్రి 10ంటికి ఎక్కడున్నాయంటే ఏలూరు దగ్గర ఉన్నాడండి అంటాడు. ఇదేంటే అప్పుడే పడమట అన్నారు, 5ంటికి అప్పుడే ఏలూరు ఏంటి ఏం చేస్తున్నాడు అసలు? పాదయాత్ర, మనుషులతో మాట్లాడుతున్నాడా, ఏం చేస్తున్నాడంటే అర్థం కాని పరిస్థితి. తెల్లారు ఎప్పటికీ అక్కడ మామూలుగా ఏలూరు వెళ్ళిపోయి పడుకున్నాడు అంటారు. పొద్దున్నే అంటే ఏలూరులో పడుకుని పొద్దున్న లేచి నడుస్తున్నా అంటే ఇక నడవడం. సాయంత్రం 5ంటికి ఏలూరులో బహిరంగ సభ. అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి పనికి రావట్లేదు అని చెప్పి అందరూ అంటున్నారు. కాబట్టి ఈయన ఆ మొదలెట్టిన యుగళం 4000 కిలోమీటర్లు 400 రోజులు అన్నారు. 4000 కిలోమీటర్లు 400 రోజులు అన్నారు. ఈ తీరా చూస్తే అదంతా జంపింగ్ జపాంగ్ యాత్ర. అది పాదయాత్ర కాదు, అది జంపింగ్ జపాంగ్ యాత్ర. ఇక్కడ ఉంటాడు, ఎక్కడి నుంచి అక్కడ ఉంటాడు, అక్కడి నుంచి అక్కడ ఉంటాడు, ఉరుక్కుంటా పరుగు. మనకు అర్థం కాదు ఏంటంటే కుప్పం నుంచి గాజువాక్కి కష్టాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడేమో లోకేష్ అంటాడు. పవన్ కళ్యాణ్ అంటాడు టీడీపీ బలహీనపడింది, టీడీపీ కష్టాల్లో ఉంది, అందుకోసం మనం అండగా ఉండాలని చెప్పాము పవన్ కళ్యాణ్ చెప్తాడు. ఏంటే కష్టాలు? ఏం కష్టాల్లో ఉంది?
టీడీపీ ఏం కష్టాల్లో ఉంది? మొన్న అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు, దొంగతనం చేసి అరెస్ట్ అయ్యాడు. 2022 మార్చిలో ఏం కష్టాల్లో ఉంది? చంద్రబాబు నాయుడు ఏం ఇబ్బందుల్లో ఉన్నాడు? అప్పుడేం జైలుకి వెళ్ళలేదే. మరి ఇప్పటం సభలో నేను చంద్రబాబుతో వెళ్ళిపోతాం ఖాయమని చెప్పాను. ఎలా ఎందుకు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు? సో ఇదంతా ప్యాకేజీ వ్యవహారాలు, బేరాలు ఆడుకోవటం. ఏతావాత ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు వెనకటికి ఆవు కథ ఒకటి చెప్తారు. ఆడికి తెలిసింది ఏంటంటే ఆవు గురించి ఒకటి తెలుసు. బాగా మొత్తు విద్యార్థి ఒకటికి పిల్లోడికి ఆడికి ఏం చెప్పమన్నా సరే కుర్చీ గురించి వ్యాసం చెప్పరా అంటే ఆ కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి, ఆ 4 కాళ్ళ కుర్చీలో ఆవు కూర్చుని ఉంది, ఆవుకి 2 కొమ్ములు ఉన్నాయి, తోక ఉంది, తెల్లగా ఉంటుంది ఆవుకు 4 కాళ్ళు ఉన్నాయి, ఆవు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పి అంటే తెలిసింది ఆవు. నువ్వేది చెప్పన్నా చెట్టు గురించి చెప్పంటే ఆ చెట్టు ఇక్కడ ఉంది బయట, ఆ చెట్టు ఆకులు తింటా ఆవు ఉంది చెట్టు కింద, ఆవుకు 2 కొమ్ములు ఉంటే మళ్ళీ ఆవు కదా. అట్టా పవన్ కళ్యాణ్కి చేత అయింది ఏంటి అంటే రాజకీయ పార్టీ పెట్టి చంద్రబాబు బాగుండాలి, చంద్రబాబు అధికారంలో ఉండాలి, చంద్రబాబు అధికారంలో లేకపోతేనేమో కలిసిపోయి చంద్రబాబు కోటేంటి అంటాడు. చంద్రబాబు అధికారంలో ఉంటే WWF లాలూచి కుస్తీ, చంద్రబాబుని పడేసేయండి నా కోటేసేయండి అంటాడు. ఎందుకని జగన్ కోటేసేస్తారేమో, చంద్రబాబు వ్యతిరేక కోట అంతా జగన్కి వేసేస్తారేమో, నాకేసేయండి అంటాడు. జనం తెడ్డు కాల్చి వాత పెట్టారు ఇట్టాగే పిచ్చి మాటలు మాట్లాడితే. మళ్ళీ మొదలెట్టారు. మళ్ళీ ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబుకి అధికారం ఇవ్వండి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేకు మరో చోట టికెట్ మార్చడం ఎంతో కష్టమైన పని అని, ఇది ఎంతో జాగ్రత్తగా చేయవలసిన పని అని స్పష్టం చేశారు. కానీ జగన్ ఆలోచనలు చూస్తే అలా కనిపించడం లేదని అన్నారు. గతంలో తనను సీఎం చేయాలని సోనియాను స్వయంగా అడిగినప్పుడు, ఇతరులతో అడిగించినప్పుడు జగన్ లో ఎలాంటి ఫీలింగ్ ఉందో ఇప్పుడు టికెట్ మార్చిన ఎమ్మెల్యేలను అలాంటి బాధాకరమైన ఫీలింగే ఉందని ఉండవల్లి వివరించారు. అధికారం అంతా జగన్ కు వాలంటీర్లకు మధ్యనే ఉందని, మరి ఎమ్మెల్యేలకు అధికారం ఎక్కడుందని ఉండవల్లి ప్రశ్నించారు. అధికారం లేకుండా ఎమ్మెల్యేలకు గ్రాఫ్ పెరగడం లేదంటే ఎలా అని వ్యాఖ్యానించారు. వైఎస్ పేరుతో పార్టీ ఏర్పాటు చేసి లక్ష్యాలు ఆశయాలకు దూరంగా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే పార్టీ మనుగడే ప్రమాదంలో పడుతుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. అదే చెప్తుంది. ఏపీలో మామూలుగా ఇన్కంబెన్సీ యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్గా అన్ని చోట్ల ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎంత పర్సెంట్ వచ్చిందని చూసుకోవాలి. వీళ్ళిద్దరూ కలవటం అనేది కొంచెం వీళ్ళకి బలం. మన ఎవరో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవటం. సో ఎలక్షన్ అనేటప్పటికి ఇప్పుడు ఇది ఇక్కడ ఈసారి జరుగుతున్న ప్రయోగం భారతదేశంలో ఇప్పుడు ఎక్కడా జరగాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఏంటంటే ఎక్కడ అప్పు దొరికితే అక్కడ చేసి మనకు వచ్చిన డబ్బు మొత్తం అంతా కూడా బిలో పవర్టీ లేని వాళ్ళకి పంచిపెట్టేయడం అని ఒక కొత్త ఐడియా. అసలు ఈ పంచిపెట్టాలు ఇవ్వడాలు ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది. అందులో ఏమి ఇచ్చారు? ఓన్లీ భూములు ఇవ్వడం ఇవి చేశారు, డబ్బులు ఇవ్వడం చేయలే. ఎన్టీ రామారావు గారు వచ్చి బియ్యం ఇవ్వడం చేశారు. అలా ఒకళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాఫీ అంతా రుణమాఫీ అన్నారు. నెమ్మదిగా ఎలా వస్తుందంటే మనకు వచ్చే రెవెన్యూ అంతా ఇచ్చేస్తే వీళ్ళు ఓట్లేస్తారు. అయితే ఒకటే ఓట ఆలోచించవలసింది ఏంటంటే ఎందుకు వీళ్ళంత మీరు చూడండి, ఏ రైతు కూడా వాడి కొడుకుకి వ్యవసాయం చేయమని నాకు చెప్పట్లే. ఏ లారీ డ్రైవరు ఆటో డ్రైవరు నా కొడుకు నాకన్నా గొప్ప డ్రైవర్ అవ్వాలని కోరుకోడు. ఎందుకు డాక్టర్ గారి కొడుకు డాక్టర్ అవ్వడానికి ఇష్టపడతాడు, పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవ్వడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే వీటిలో ఆదాయం ఎక్కువ ఉంది. జర్నలిస్ట్ ఎవడో కొడుకు జర్నలిస్ట్ అవ్వాలి కానీ అయిపోతూ ఉంటారు, జన్యుపరంగా అయిపోతుంటారు. నాకు చాలామంది తగులుతుంటారు. మా నాన్నగారు మీకు బాగా తెలుసండి అని. వాళ్ళు జర్నలిజం ఇప్పుడు కోర్సులు వచ్చే చదువుకుని బాగా మంచి ప్రొఫెషన్ కింద టేకప్ చేసుకుని వస్తున్నారు. సినిమా యాక్టర్ కొడుకుని సినిమా యాక్టర్ చేస్తాడు. కారణం ఏంటంటే అందులో బాగా ఆదాయం ఉంది. ఇందులో బాగా ఆదాయం ఉందన్నమాట. వచ్చి మీకు 2000 ఇచ్చి మీకు సేవ చేయడానికి అవకాశం ఉందని అడుగుతున్నారు. ఎవడన్నా హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టి మా దగ్గర ఆపరేషన్ చేయించుకుంటే 10,000 రూపాయలు ఇస్తానంటే ఎవడన్నా వెళ్తాడా? అసలు ఆ వీధిలో కూడా వెళ్ళరు. ఇది సేమ్ అలాంటిదే.
చేస్తాం ఆపరేషన్ మీకు 2000 ఇస్తున్నాం ఇప్పుడు, తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఇస్తాం అని చెప్తున్నారు. అది ఎవరైతే ప్రజల్ని వివేకం చేయాలో చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరో వాళ్ళ మాట వింటలేదు. పావర్టీ వల్ల డబ్బులు ముందు ఎవరిస్తే వాళ్ళు నెక్స్ట్ డబ్బు ఇచ్చుకుని వ్యతిరేకంగా ఓటేయడం అనేది చాలా పెద్ద ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే పేదవాడు జనరల్గా ద్రోహం చేయలేడు. బాగా జరిగింది. మంగళం పాదయాత్ర ఉంది, బాగానే జరిగింది. అదే చెప్తుంది. ఏపీలో మామూలుగా ఇన్కంబెన్సీ యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్గా అన్ని చోట్ల ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా కడప నగరాన్ని పోలీసులు రాష్ట్ర దిగ్భజనం చేశారు. ఉదయం నుంచే కడపలోకి బస్సులు రాకుండా ఆర్టీసీ యాజమాన్యం దారి మళ్లించింది. శివారు ప్రాంతాల్లోనే బస్సులు నిలిపేలా ఏర్పాట్లు చేసింది. దీంతో బస్ స్టాండ్ నిర్మానుష్యంగా మారింది. సుదూరాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బెంగళూరు నుంచి ఒంగోలు పోవాలంటే ఒక్క బస్సులు లేవు బస్ స్టాండ్లో. ఆర్టీసీ బస్ స్టాండ్ పోతే ఆడకపో ఏడపో అనేసి లాస్ట్ ఏడ తీసుకొచ్చారు. ఏడు నుంచి ఒక్క బస్సు లేదు, గంట పైన అవుతుంది. ఆ సీఎం ఎప్పుడో సాయంత్రం వస్తారంట, సాయంత్రం వచ్చేదానికి ఎంతవరకు ఒక్క బస్సు లేదు. ఇబ్బందే కదా ఇట్లుంటే, చాలా ఇబ్బంది. నాకు డెలివరీలు ఆగిపోయినాయి, పోవడం వల్ల నాకు బిజినెస్ ఆగిపోతుంది. త్వరగా వాళ్ళకి ఇచ్చేసుకుని నాకు ఇప్పుడు 20,000 వస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఒంగోలు వెళ్ళాలి. ఎంతసేపు అయింది వచ్చి మీరు? 1 అవర్ పైన అవుతుంది. ఒక్క బస్సు రాలేదు, ఒక్క బస్సు లేదు. నాకే కాదు ఇది, వీళ్ళంతా కూడా చాలా పాపం. వీళ్ళు పల్లె వెలుగులు పోవాలన్నా కానీ ఒక్క బస్సు లేదు. వాళ్ళంతా కూడా ఎంతమంది వెయిట్ చేస్తాం. ఎవరిని అడిగినా మాకు తిరిగి అంటే బస్ స్టాండ్కి పోలేదా? బస్ స్టాండ్కి పోలేదా? బస్ స్టాండ్ పోతే అక్కడ రాదు అన్నారు, మరి ఇక్కడ వస్తుంది అన్నారు. వినాయకపురం వినాయకపురం ఇక్కడ వస్తుంది అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. తెల్లవారుజాము నుంచే కిక్కిరిసిపోయిన ఆలయాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. భక్తులతో కోలాహలంగా యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, ధర్మపురి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్. కడప జిల్లాలో సీఎం జగన్ 3 రోజుల పర్యటన. లోకేష్ తో కలిసి హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిషోర్. ఒకే వాహనంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిన లోకేష్, పీకే. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీలో రాబిన్ శర్మ టీం సభ్యులు. రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సమావేశం. ఒకే చోట గెలిచిన ఎమ్మెల్యేను మరో చోటికి మార్చడం చాలా కష్టమైనదని వెల్లడి. ఇది ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన పని అంటూ వ్యాఖ్యలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.